థాయిలాండ్కు వెళ్లిన భారతీయులే కిడ్నాప్ చేస్తున్నారు. చీప్ టూర్ ప్యాకేజీలు, భారీ జీతాల ఉద్యోగాలు, విదేశాల్లో బంగారు భవిష్యత్తు అంటూ నమ్మించి చివరికి కిడ్నాప్ చేయడం, చిత్రహింసలు పెట్టడం, కుటుంబాల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయాలని ప్రయత్నించడం ఇప్పుడు థాయిలాండ్లో బయటపడుతున్న భయంకరమైన వాస్తవం. జూలై 21న ముగ్గురు భారతీయులు థాయిలాండ్లో తక్కువ ఖర్చుతో విహారయాత్ర చేస్తామనే ఆశతో బ్యాంకాక్ చేరుకున్నారు. కానీ విమానం దిగిన కొద్ది గంటల్లోనే వారిని కిడ్నాప్ చేసి పటాయాలోని ఓ ఇంటికి తరలించారు. అక్కడ వారం రోజుల పాటు అమానుషంగా హింసించారు. కాళ్లతో వేలాడదీశారు. తిండి కూడా సరిగ్గా పెట్టలేదు. అంతటితో ఆగలేదు. శరీరంపై ఎర్ర రంగు పూసి తీవ్రంగా గాయపడ్డట్టు వీడియో కాల్స్ చేసి కుటుంబ సభ్యులను భయపెట్టారు. మొత్తం 70 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూలై 27న థాయిలాండ్ పోలీసులు బాధితులను రక్షించారు. పారిపోవడానికి సిద్ధమైన 5 భారతీయులను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక దుబాయ్లో ఉన్న ఒక పాకిస్తానీ సూత్రధారి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు, థాయిలాండ్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి భారతీయులను మయన్మార్ సరిహద్దుల్లోని సైబర్ స్కామ్ కేంద్రాలకు తరలిస్తున్న ముఠాలు కూడా బయటపడ్డాయి. అక్కడ రోజంతా ఆన్లైన్ మోసాలు చేయాలని బలవంతం చేస్తున్నారు. ఎదిరిస్తే దాడులు చేస్తున్నారు. మార్చిలో సిబిఐ ఈ రాకెట్లో కీలక పాత్ర పోషించిన ముంబైకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసింది. గత ఏడాది 283 మంది భారతీయులు, ఈ ఏడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 120 మందికి పైగా ఇలాంటి స్కామ్ కేంద్రాల నుంచి రక్షించబడ్డారు. అయినా ఇంకా చాలా మంది అక్కడి చిక్కుకుపోయినట్లు సమాచారం. మరోవైపు మంచి జీతంతో రెస్టారెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి థాయిలాండ్కు తీసుకెళ్లిన 3 భారతీయ మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. వారి పాస్పోర్ట్లు లాక్కుని తప్పించుకుంటే చంపేస్తామని, కుటుంబ సభ్యులకు ఫోటోలు పంపిస్తామని బెదిరించారు. చివరకు తెలివిగా అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో 2 భారతీయులను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరిలో మరో 2 భారతీయ పర్యాటకులను హోటల్ బయట కిడ్నాప్ చేసి 20 లక్షల థాయ్ బాత్ పరిహారం డిమాండ్ చేశారు. బాధితుల్లో ఒకరి తల్లి డబ్బులు చెల్లించకుండా భారతీయ సంఘం ప్రతినిధులను సంప్రదించడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అలాగే 2025 ఏప్రిల్లో ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. తర్వాత థాయిలాండ్కు తీసుకెళ్లి 3 భారతీయులను బంధించారు. ఆ వెంటనే కుటుంబాల నుంచి డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించడంతో రంగంలోకి దిగిన పోలీసులు మరో ముఠాను కూడా అరెస్ట్ చేశారు. ఇక థాయిలాండ్కు ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది భారతీయులు వెళ్తున్నారు. అక్కడ దాదాపు 2,75,000 మంది భారతీయ మూలాలు ఉన్న ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు అదే దేశంలో భారతీయుల నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని భారతీయులనే వేటాడుతున్న నేర ముఠాలు పెరుగుతుండటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. విదేశాలకు వెళ్లే ముందు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఉద్యోగం నిజం కాదు. చీప్ టూర్ ప్యాకేజీ అంటే ప్రతిసారి అదృష్టం కాదు, కొన్నిసార్లు అదే ఒక ఉచ్చు కూడా కావచ్చు. కాబట్టి ఆఫర్లను నమ్మే ముందు పూర్తిగా ధృవీకరించుకోండి. ఒక్క నిర్లక్ష్యం మీ కలల ప్రయాణాన్ని క్షణాల్లో పీడకలగా మార్చే ప్రమాదం ఉంది.